ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే విగ్రహాలు తీసుకొని వచ్చాను రా. రేయ్, సీతారాముల విగ్రహాలు తీసుకుపోవాలనుకున్నప్పుడు ఆడ హనుమంతుడు కూడా ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలని తెలీదారా మీకు? నేనుండగా యాడికిరా మీరు తీసుకుపోయేదే? ఎవరా నువ్వు? బయట ఉండాడే, ఆడికి చెప్పున్నాను. చిరంజీవిడ నేను మాత్రమే కాదురా, మా మచ్చా ఉండాడు. జేడి నువ్వా? గుళ్ళో భక్తుల కన్నా ఈళ్ళే ఎక్కువ ఉన్నట్టుండరే. నేనిప్పుడు ఎవరినైనా పట్టుకునేసినానంటే జాగ్రత్త పడిపోతారు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చినారో ఏమో తెలుసుకోవాలా. ఈ లోపల పోలీసు వాళ్ళకి ఏమైనా చెప్తే బాగుంటుందే. ఎవరుండరు? మచ్చా ఉన్నాడు కదా, మా ఓడికి చెప్తే ఆడే చూసుకుంటాడు. రే మచ్చా, చెప్పరా. మచ్చా, ఈడ గుడికి వచ్చిండ మా ఫ్యామిలీ అంతా. ఒకడ కాడ చూస్తే గన్ను కనిపిస్తా ఉండదు. ఆడి మాదిరి గుళ్ళు అక్కడక్కడ చాలా మంది కనపడతా ఉంటారు. నాకేమో అనుమానంగా ఉండదురా. మీ ఓళ్ళు ఎవరైనా తిరుపతిలో ఉంటే ఓ మాట చెప్పి పంపించరాదు. నేనేమన్నా చేద్దామంటే అసలు వాళ్ళు ఎవరో ఏం చేయడానికి వచ్చినారో ఎట్లా తెలుస్తుంది? జాగ్రత్త పడి పుడుస్తారు కదా. రేయ్, నేను తిరుపతిలోనే ఉన్నానురా. అట్నా? అవునరా. ఏమిరా, వచ్చి ఫోన్ కూడా చేయలేదు నువ్వు? లేదులేరా, వేరే డ్యూటీ మీద వచ్చాను. ఎక్కడున్నావు? ఈడ ధర్మపురి క్షేత్రం ఉండదు కదా, ఈడ మేము పంచలోహ విగ్రహాలతో జాతర చేస్తా ఉన్నాం. ప్రతి ఏడు మా పులి ఉండదు కదా, మా పులి చేతుల మీదగానే జరుగుతూ ఉంటుంది. అమ్మ చచ్చిపోయినాక ఆపేసినారంట. మళ్ళీ ఈ ఏడే మొదలు పెట్టినారు. అందుకే గుడికి వచ్చి ఉన్నాం. ఏంటి, పంచలోహ విగ్రహాల? అవునరా. ఇది వేరే ఎవరికైనా చెప్దాం అనుకుంటే మామూలు పోలీసులు డీల్ చేసే విషయంలో నాకు అగుపడలా. అందుకే నీకు ఫోన్ చేసినాను. లక్కీగా నువ్వు కూడా ఏండే ఉండవు కదా, నువ్వు విన్నరా? ఓకేరా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండు. వెపన్స్తో ఉన్నారంటే నువ్వేదైనా యాక్షన్ తీసుకుంటే వెంటనే జాగ్రత్త పడతారు. అందుకే కదా ఆగినాను, లేకపోతే ఎంతసేపా చూడగానే పట్టేసేవాడిని. నీ సంగతి నాకు తెలియదంట్రా. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అక్కడ గుళ్ళో కొంతమంది సస్పీషియస్గా తిరుగుతున్నారంట విత్ వెపన్స్. పైగా అక్కడ పంచలోహ విగ్రహాలతో ఉత్సవాలు చేస్తున్నారంట. ఫారిన్ కి చెందిన ఒక ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ మీనన్ మీరు కాబోతున్నారు. సో ఈ మీనన్ ఇంటర్నేషనల్ గ్యాంగ్ కి ఈ పంచలోహ విగ్రహాలకి ఆ మనిషికి ఏదో లింక్ ఉందనిపిస్తుంది. నాకు తెలిసి ఈ పంచలోహ విగ్రహాల కోసమే ఆ హవాలా డబ్బొచ్చుంటుంది. ఆ డీల్ ని మీనన్ ఒప్పుకుని ఉంటాడు. గుడంటే జనాలు ఎక్కువగా ఉంటారు, అక్కడేమైనా ప్రాబ్లం చేస్తాడేమో. అందుకే మనం వెంటనే వెళ్ళాలి. వాడు ఏ యాక్టివిటీ చేయకముందే మనం వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవాలి. అయినా
ఇంత పెద్ద విషయం మనకి ముందుగా ఎందుకు ఇన్ఫర్మేషన్ రాలేదు? మినిస్టర్ మర్డర్ విషయం మాత్రం సడన్ గా ప్లాన్ చేయలేదా? జస్ట్ లైక్ దాట్. ఇది కూడా సడన్ గా డిజైన్ చేసినట్టున్నారు. విషయం మన వైపుకి రాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ 1 by 1 మనకి తెలుస్తూనే వచ్చాయి. ఆలస్యం చేయకూడదు. వాడి ప్లానింగ్ డిస్ట్రాక్ట్ చేయాలి. వాళ్ళందరినీ పట్టుకోవాలి. ఇంతకీ ఎక్కడన్నా? ధర్మపురి క్షేత్రం. ధర్మపురి క్షేత్రం. మీరు ఇలాంటి ప్రయత్నాలు ఏవో చేస్తారని మాకు తెలుసురా. ఈ రోజు మా చేతుల్లో మీరు తప్పించుకోలేరు. మీ చేతులు మేము తప్పించుకోవడం కాదు, మీ అందరి అడ్డు తప్పించైనా ఆ విగ్రహాలు మేము తీసుకెళ్తాం. రేయ్, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతూ ఉండవే, అంత దమ్ముండదా? రండిరా తీసుకుపోదురు గాని. రేయ్, ముందు ఆ జేడి కేడి గుడి అని చూడొద్దు, అందరినీ లేపేయండి. ఆ తర్వాత వీణు కూడా పైకి పంపించేద్దాం. రామయ్య, కాసేపట్టుండు. పిల్లకాయలేదో ఆశపడతా ఉండరు, ఇచ్చేసొస్తా. మచ్చా, ఇక మొదలెడదామా? వెళ్ళండి రా. కెడి, రే, గుడిలో ఏదో గొడవ జరుగుతుందిరా, వెళ్ళి చూద్దాం పదండి. ఇలాంటిదేదో వస్తుందని నాకు తెలుసురా. నా సెటప్ నేను చేశాను. హలో, నమస్తే. ఎవరు నువ్వు? నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకునే టైం లేదు. ఇందాక సరదాగా నీ కొడుకుతో సిగరెట్ కాలుస్తుంటే చూసావు కదా. మీవాడు చూడలేదు, నేను నిన్ను చూశాను. సరే, స్ట్రైట్గా పాయింట్ మాట్లాడుకుందాం. నాకు లోపలున్న పంచలోహ విగ్రహాలు కావాలి. పంచలోహ విగ్రహాలు కావాలి. మా వాడిని పంపిస్తాను. మర్యాదగా ఇచ్చి పంపించు. ఎవడరా నువ్వు? దేవతా విగ్రహాలు నీకివ్వడం ఏంట్రా? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? పెట్టారా ఫోను? హలో హలో, ఆవేశపడకు. నేను చెప్పింది నువ్వు చేయలేదు అంటే నీ పెద్ద కొడుకు నీకు లేనట్టే.